కాళహస్తి. పూర్వకాలమందు ఒక అడవిలో ఒకచోట శివుడు లింగ రూపంలో వెలిశాడు. రాత్రివేళ ఆ అడవిలో తిరిగే సర్పరాజు శివభక్తుడు. అందుచేత ఆ లింగాన్ని చూసిన తర్వాత రోజు రాత్రి అక్కడికి వచ్చి ఆ లింగానికి పూజ చేసి పోవాలని నిశ్చయించుకున్నాడు. పాముల దగ్గర విలువైన మనులన్నీ ఉంటాయి. మనులంటే వాటికెంతో ప్రీతి. ఆ నాగరాజు తన పుట్టలోకి వెళ్ళి తన వద్ద ఉన్న మరకత మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, కెంపులు, పచ్చలు, నీలాలు, పుష్కరాలు ఒక్కటేమిటి అన్ని రకాల మనులు తెచ్చి ఆ లింగం మీద పెట్టి భక్తితో పూజ చేసి వెళ్ళిపోయాడు. ఆ అడవిలోనే పెద్ద ఏనుగు కూడా ఒకటి ఉన్నది. ఆ అడవిలోని ఏనుగులన్నిటికీ అది రాజు. సర్పరాజు పూజ చేసి వెళ్ళిన మర్నాడు గజరాజు ఆ దరి నుంచి వచ్చి లింగాన్ని చూశాడు. గజరాజు కూడా గొప్ప శివభక్తుడే. శివలింగం కనపడగానే ముందు కాళ్ళు వంచి తొండమెత్తి మ్రొక్కుకున్నాడు. లింగం మీద ఉన్న మనులన్నీ చూసి చీదరించుకున్నాడు. మనులంటే పాముకు గొప్పగాని ఏనుకేం గొప్ప? ఎవడు చెప్పమా ఈ దుర్మార్గుడు? పరమేశ్వరుని మీదనే రాళ్ళు రప్పలు పడివేసిపోతాడా అని తలచి గజరాజు ఆ మనులన్నీ తొండంతో విసిరి పారేసేవాడు. మనులు ఉంచి వెళ్ళిన నాగరాజు కూడా తనకు మళ్ళనే మహాభక్తుడని ఎంతో భక్తితో ఆ మనులని లింగానికి పూజ చేసి వెళ్తున్నాడని గజరాజుకి ఏం తెలుసు? ఆ మనులన్నీ ఉత్తిరాళ్ళు రప్పలును. అటువంటివి పరమేశ్వరుని సన్నిధిలో ఉండ తగవని గజరాజు ఉద్దేశం. అందుకే వాటిని దూరంగా విసిరేశాడు. పాములకి మనులంటే ఇష్టమైనట్లే ఏనుగులకు పత్రి మీద పువ్వుల మీద ప్రీతి. గజరాజు గబగబా వెళ్ళి అడవంతా తిరిగి మోపెడు బిల్వపత్రి విరుచుకు వచ్చాడు. కొలంలో దిగి తామర తూళ్ళు పువ్వులు తుంపుకొని వచ్చాడు. అవన్నీ తెచ్చి శివలింగానికి పూజ చేసి తన మానాన్ని తను వెళ్ళిపోయాడు. రెండో రాత్రి నాగరాజు కొత్త కొత్త మనులెన్నో సంపాదించుకొని తెచ్చి పూజ చేసుకుందామని శివలింగం వద్దకు వచ్చాడు. చూస్తే ఏముంది? తాను ముందు రాత్రి పెట్టి వెళ్ళిన మనులన్నీ చింద్రవంద్రగా విసరబడి ఉండి పరమేశ్వరుని మీద ఆకు, అలము, చెత్త చెదారము కనపడినాయి. గజరాజు భక్తి శ్రద్ధలతో పెట్టి వెళ్ళిన ఆ పత్రి పువ్వులు నాగరాజుకి తీగలు ముళ్ళ కంపలు అనిపించాయి. నా పూజ పాడు చేసి దేవుడికి ఇలా అపకారం చేసిపోయిన ఆ దుర్మార్గుడు ఎవడై ఉంటాడు అని ఆలోచిస్తూ సర్పరాజు ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రి పువ్వులు తీసి దూరంగా తోసివేసి తాను తెచ్చిన మనులతో మళ్ళీ శివలింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు గజరాజు తొలినాటికి మల్లనే పత్రి పువ్వులు పుచ్చుకొని శివలింగం దగ్గరకు వచ్చాడు. చూసేటప్పటికి లింగం మీద తాను పెట్టి వెళ్ళిన పత్రి అక్కడ లేదు. దాని స్థానానే మళ్ళీ రాళ్ళు రప్పలు ప్రత్యక్షమైనాయి. ఆ రాళ్ళ రప్పల వాడెవడో మళ్ళీ వచ్చాడనమాట. నేను రాళ్ళనో మాట తీసి పారేస్తే నోరు మూసుకుపోక తగునమ్మా అని నా పత్రిని పువ్వులను తోసేశాడు అంటూ నాగరాజు పెట్టిన మనులన్నీ దూరంగా విసిరేసి గజరాజు తాను తెచ్చిన పత్రితోనూ పువ్వులతోనూ లింగానికి పూజ చేసి వెళ్ళిపోయాడు. మూడో రాత్రి నాగరాజు మామూలు ప్రకారం మనులతో శివలింగం దగ్గరికి వచ్చి తన పూజ భగ్నమై ఉండడం, దేవుని మీద మళ్ళీ ఆకులు అలమలు కప్పి ఉండడం చూచి దుఃఖము కోపము ఆగలేదు. శివునికేసి దీనంగా చూస్తూ, స్వామి, నేనెంత భక్తితో నవరత్నాలు తెచ్చి పూజ చేసి పెడుతూ ఉంటే దుర్మార్గుడెవరో రోజు నా పూజ నాశనం చేసి నీ మీద ముళ్ళ కంపులు పెట్టిపోతున్నాడే. నీ మూడో కన్ను తెరిచి వాణ్ణి హతమార్చేయాలి కాని ఇలా చూస్తూ ఊరుకోవటమేనా? అయ్యో, ఎంత తెలివి తక్కువాన్ని! పరమేశ్వరుడు నీకు చేత కాకపోవడం ఏమిటి? చేతనయ్యే ఊరుకున్నావు. భక్తుడైన నన్ను వదిలేసి నా శత్రువైన ఆ దుర్మార్గుడు పక్షం చేరిపోయి వాడు ముళ్ళకంపలు పెట్టినా ఊరుకుంటున్నావు. నువ్విలా పరాయి పక్షంలో చేరిపోవడానికి నేను చేసిన అపరాధం ఏమిటి స్వామి అంటూ దుఃఖించాడు. ఆఖరుకు మనసు కుదుటపరుచుకొని మళ్ళీ ఆ పత్రినంతటినీ నెట్టివేసి లింగం మీద ఉన్న దుమ్మునంతా బుస్సుమని ఊది స్థలం శుభ్రం చేసి తాను తెచ్చిన మనులతో పూజ చేసి వెళ్ళాడన్న మాటే కాని ఆ రాత్రి నాగరాజుకు నిద్ర పట్టలేదు. నా పూజ పాడు చేస్తూ ఉంటుంది ఎవరు? వాడి పని పట్టడం ఎలాగా అనే ఆలోచనతో అతడు రాత్రంతా జాగారం చేశాడు. తర్వాత మామూలు ప్రకారం శివలింగం దగ్గరికి ఏనుగొచ్చింది. తన పత్రిపోయి శివలింగం మీద మళ్ళీ రాళ్ళు కప్పి ఉండడం చూచింది. ఏనుగకు ఒళ్ళు మండిపోయి, నాతో పేచీ తెచ్చుకుంటున్న ఈ మూర్ఖుడెవడు? వాడు మూర్ఖుడైతే కావచ్చు గాని వాడు వేసే ఈ రాళ్ళు నీకెలా నచ్చాయి స్వామి? ఈ నీలాలు నా నల్ల కలువులకు సాటి వస్తాయా? ఈ పచ్చలు నా బిల్వపత్రాలతో పోలుతాయా? ఈ కెంపులు నేను తెచ్చి సమర్పిస్తున్న ఎర్ర తామర పుష్పాల ముందు ఎందుకు పనికొస్తాయి? నేను తెచ్చిపెడుతున్న పువ్వుల్లోనూ పత్రిలోనూ ఉండే
మృదుత్వం గాని, చల్లదనం గాని, పరిమళం గాని ఈ కరకురాళ్లలో ఎక్కడున్నాయి అని ప్రశ్నలు కురిపించాడు. ఈవేళ కూడా ఈ రాళ్ళు అవతల పారేసి మామూలు ప్రకారం పూజ చేసుకొని పోతాను. రేపు కూడా ఈ పూజ గనక పాడైపోయి ఉన్నదో వాడి పని పట్టి తీరతాను అని నిశ్చయించుకొని పూజ పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మనసుకి పట్టి పీడుస్తూ ఉన్న కోపం మూలాన గజరాజుకు కూడా ఆ రాత్రి నిద్ర పట్టలేదు. గజరాజు వెళ్ళిపోయాక నాగరాజు శివలింగం వద్దకు వచ్చాడు. మళ్ళీ తన పూజ భగ్నమైపోయి ఉండడం చూచి మండిపడ్డాడు. ఈ దుర్మార్గుడెవరో వాలయించి నన్ను పరాభవిస్తున్నాడు కనుక ఇక్కడనే పొంచి ఉండి వాణ్ణి పట్టి పలారిస్తే గాని నేను ఇంటికి పోను, ఇదే నా శపథం అని నిశ్చయం చేసుకున్నాడు. ఏనుగు పెట్టి వెళ్ళిన పత్రిని ఇదివరకు మళ్ళీ ఈసారి తోసి పారేయలేదు. మెల్లిగా ఆ పత్రిలోకి దూరి సర్పరాజు దాక్కున్నాడు. యథాప్రకారం గజరాజు వచ్చాడు. ఇదివరకు మళ్ళీ కాకుండా తాను పెట్టి వెళ్ళిన పత్రి చెక్కు చెదరక అలాగే ఉంది. ఏమీ అదృష్టం! ఆ రాళ్ళు తెచ్చిపెట్టే మూర్ఖుడు ఏమైనట్టు చచ్చిపోయి ఉంటాడు. శివుడే నన్ను కరుణించడం కోసమని ఆ దుర్మార్గుని చంపివేసి ఉంటాడు అని సంతోషంతో గజరాజు మాలిన్యం తీసివేయటానికని తన తొండం పత్రి మీదకు చాపాడు. లోపల దాగి ఉన్న నాగరాజు ఇదంతా కనిపెడుతూ ఉన్నాడు. ఇన్నాళ్ళ నుంచి నా పూజ పాడు చేస్తూ ఉన్నది నీవేనా? బాగా దొరికావులే. నీ పని పట్టే కాలం సమీపించింది కనుకనే నా కంట పడేటట్లు చేసి శివుడు నన్ను అనుగ్రహించాడు అనుకొని తన వైపు వస్తున్న ఏనుగు తొండంలో పుసుక్కుమంది ఊరి తొండంలోంచి గజరాజు కుంభస్థలంలోకి పోయి అక్కడ ఇష్టం వచ్చినట్టు మెదలడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, మెదడులో చేరి నాగరాజు అలా మెదులుతూ ఉంటే బాధకు నిలబడలేక గజరాజు అటూ ఇటూ పరిగెత్తనారంభించాడు. ఆ పామును ఎలాగైనా బయటకు రప్పించాలని తొండం నిండా నీళ్లు పీల్చుకొని ముక్కుతో చీదేశాడు. నీళ్లు బయటికి వచ్చినవే కాని పాము లోపలే ఉండిపోయింది. చెట్టు మ్రొక్కల దగ్గరికి వెళ్ళి కుంభస్థలాన్ని రాసుకుంటూ లోపలున్న పాము ఒత్తిడికి ఆగలేక పైకి వచ్చేస్తుందని ఆశపడినాడు గాని నాగరాజు లోపల నుంచి కదలనే లేదు. ఇంకా గజరాజుకి ప్రాణాల మీద ఆశపోయింది. ఈ పాము నా మెదడులో తన విషాన్ని కక్కి నన్నెలాగో చంపేస్తుంది. నా మీద కసిబూరిన శత్రువుని బ్రతకనివ్వడం ఎందుకు? దీన్ని చంపి మరీ చస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఎక్కడికి పోకుండా పాము అతని తొండాన్ని మెలికలుగా చుట్టేసుకుంది. గజరాజు వేగంగా పరిగెత్తుకెళ్లి ఎదురుగుండా ఉన్న ఒక కొండను తన కుంభస్థలంతో ఢీకొనే వరకు దెబ్బకి లోపలున్న నాగరాజు చితికి చచ్చిపోయాడు. తల బద్దలైపోయి ఆ రక్తపు మడుగులో గజరాజు పీనుగై పడిపోయాడు. పార్వతీదేవి భర్త దగ్గరికి వచ్చి గజరాజు నాగరాజు చచ్చిపడి ఉండటం చూచి ఆశ్చర్యపోయింది. పరమేశ్వరుడు వాటి చరిత్రంతా చెప్పాడు. పార్వతీదేవి నాగరాజును గజరాజును మహాభక్తులను మెచ్చుకుంది. పరమేశ్వరుడు మహాభక్తులే కాని వీళ్ళిద్దరికీ ఒకళ్ళ మతం అంటే ఒకరికి కిట్టింది కాదు. ఈ కిటకపోవడం తప్పు. ఎవ్వరికి ఏ విధమైన పూజ నచ్చితే ఆ విధంగా చేయవచ్చు. అన్ని రకాల పూజలు నాకు నచ్చుతాయి. పాము చేసిన మనుల పూజ, ఏనుగు చేసిన పత్రి పూజ కూడా నాకు నచ్చాయి. ఈ రహస్యాన్ని మన భక్తులు తెలుసుకోలేక ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకున్నారు. ఎవరి మతాన్ని వారు విశ్వాసంతో అవలంబించవలసిందే కాని ఇతర మతాల వాళ్ళతో దెబ్బలాటకు దిగకూడదు అన్నాడు. పార్వతీదేవి అవును అని ఒప్పుకున్న తర్వాత పరమేశ్వరుడు ఆ భక్తులిద్దరికీ మోక్షం ఇచ్చాడు. ఆ అడవిలో శివుడు వెలిశాడని, సర్పరాజుకి గజరాజుకి మోక్షం ఇచ్చాడని క్రమంగా అందరికీ తెలిసింది. శివభక్తుడైన రాజకుడు అడవంతా కొట్టించి శివాలయం ప్రతిష్ఠించాడు. ఆ గుడి చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద ఊరు వెలిసింది. ఆ ఊరి పేరే కాళహస్తి. కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పాముకి ఏనుగకు మోక్షం కలిగిన స్థలం కనుక ఆ ఊరికి కాళహస్తి అని పేరు వచ్చింది. ఇటువంటి మహిమగల కాళహస్తిలో స్వర్ణముఖి అనే నది యాత్రికుల స్నానపానాలకు ఆధారమైనది. ఇక్కడ మహాశివరాత్రి నాడు గొప్ప తీర్థం జరుగుతుంది. లక్షలాది జనం అక్కడ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకొని తరిస్తారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.